కవిత చుట్టూ రైట్స్, కేసీఆర్ మౌనం ఎందుకు? వంశీ గారు. కవిత చుట్టూ రైట్స్. ఈడీ అధికారులు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అంటే కొంతమంది అతి దగ్గరగా ఉన్నటువంటి వారి ఇళ్ల మీద, అదేవిధంగా వారికి అత్యంత సన్నిహితంగా వ్యాపార లావాదేవీలు నడిపినటువంటి వారిపైన కూడా ఈడీ అధికారులు రైడ్ చేశారట. అంటే కవిత ఈ 7 రోజుల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కొన్ని ఆధారాలను వాళ్ళు అడిగినప్పుడు అవి పలానా ఇంటి దగ్గర ఉన్నాయి, లేదా పలానా వాళ్ళకి ఇచ్చాను, లేదా పలానా వాళ్ళతో కలిసి వ్యాపారం చేశానని చెప్పటం ద్వారా వాళ్ళు వచ్చి రైడ్ చేశారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే కవితని మరొక 3 రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు పోలీస్ కస్టడీకి, ఈడీ కస్టడీకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈడీ అధికారులు హైదరాబాద్లో జల్లెడ పడుతూ ఉన్నారు. చాలామందికి సంబంధించిన డేటాని సేకరిస్తూ ఉన్నారు. సరే, కేజ్రీవాల్ని కస్టడీకి ఇవ్వటం జరిగింది. 7 రోజులు అనుకుంటా, 6 రోజుల కస్టడీకి. కేజ్రీవాల్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. కేజ్రీవాల్ ఒక పోలీస్ అధికారి నన్ను బలవంతంగా నెట్టాడు, నా మీద దురుసుగా ప్రవర్తించాడని కూడా కంప్లైంట్ చేశాడు. ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉంది. కవిత కూడా నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను నిరపరాధిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అమాయకురాలని కూడా ఈరోజు ఢిల్లీ రైస్ అవెన్యూ కోర్టులో బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే, ఇది బలమైనటువంటి అంశం, పెద్ద కేసు ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత జరుగుతూ ఉంటే కేసీఆర్ గారి మౌనం ఎందుకు? దేని గురించి కేసీఆర్ గారి మౌనం? ఏ విషయంలో కేసీఆర్ గారు హర్ట్ అయ్యారు? ఏ విషయంలో ఆయన వ్యూహాలని ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. జనరల్గా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పాలి. నెంబర్ 1 చెప్పలేదు. అంటే కవిత తప్పు చేసిందని కేసీఆర్ గారు కూడా భావిస్తున్నారా? నెంబర్ 2, సరే, కేసీఆర్ గారు కవితని కవిత గారి మదర్ వెళ్ళి కలిశారు, బ్రదర్స్ వెళ్ళారు, పిల్లలకు పర్మిషన్ తీసుకున్నారు, కుటుంబ సభ్యులు అందరూ పోయి కలుస్తున్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం వెళ్ళి కలవలేదు. కేసీఆర్ గారికి ప్రాణం కవిత. మరి అలాంటి కవిత విషయంలో ఎందుకు కేసీఆర్ గారు మౌనంగానే ఉన్నారు? కేసీఆర్ గారు అడుగులు ఎందుకు కవితని రక్షించే విషయంలో కావచ్చు, కవితకి రక్షణగా ఉండేటువంటి విషయంలో కావచ్చు, కవితని మద్దతు తెలిపేటువంటి విషయంలో కావచ్చు, ఆయన ఎందుకు అడుగులు పట్టలేదు? అంటే కవిత ఈ లిక్కర్ స్కామ్లో తప్పు చేసిందనేటువంటి భావన, లేక కవితకి ఇంత పెద్ద సమస్య వస్తే ఆయన తట్టుకోలేక మౌనంగా ఉన్నారా? లేదా ఈ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయితే ఇది మరింత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని భావిస్తున్నారా? లేక ఫామ్ హౌస్లో కవితని ఎలా రక్షించాలి, ఎలా బయటికి తీసుకురావాలనేటువంటి ప్రతివ్యూహాలని పన్నుతూ ఉన్నారా అనేది చాలా ప్రశ్నలు, చాలా అంశాలు, చాలా అనుమానాలు ఇప్పుడు ఆయన చుట్టూతా ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, ఒకవైపు కవిత, ఇట్లా చూస్తే చాలా వివాదాలు వారిని వెంటాడుతున్నాయి. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు అని అంటే చాలా పెద్ద దెబ్బ వేయటానికి సిద్ధంగా ఉండుంటారు. అంటే ఆయన దెబ్బ అది పొలిటికల్గా వేస్తారా, లేక వ్యూహంగా, అంటే ఒక మెట్టు తగ్గి మరొక స్టెప్ తీసుకుంటారా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నట్లున్నారు. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి కవిత చుట్టూ రైట్స్, కేసీఆర్ మౌనం ఎందుకు? ఏంటి అసలు, ఎందుకని? అంటే ఇంకా రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి, మరోవైపు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారమా ఏంటి సురేష్ గారు? వంశీ గారు, మీరు చెప్పినట్లు కేసీఆర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ అరెస్ట్ చేయడం మీద స్పందించారు. ఏంటంటే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ గారు కవిత విషయంలో మాత్రం ఆయన మౌనం వహించారు. అప్పుడు సెప్టెంబర్లో మాత్రం, అప్పుడు మనకు మార్చిలో వరుసగా 3 సార్లు ఆ ఈడీ విచారణ పిలిచినప్పుడు ఆ సందర్భంలో మాత్రం మనం మరి ఈడీ ఏజెన్సీ ఏం చేస్తాం, మనం అయితే చట్టపరంగా మనం అంటే లీగల్గా మనం అప్పటికి సీఎంగా ఉన్నారు, మనం లీగల్గా ఫైట్ చేద్దాం, చాలా గట్టిగా ఫైట్ చేద్దాం అని చెప్పని
కవిత గారికి భరోసా ఇచ్చే, ఎందుకంటే కవిత గారు ఢిల్లీ వెళ్ళే ముందు కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. లాస్ట్ టైం మార్చిలో వరుసగా 3 రోజుల పాటు విచారణ జరిగిన సందర్భంలో. సో అప్పుడు భరోసా ఇచ్చి పంపించారు. అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి వ్యూహాత్మక మౌనమా లేకపోతే దీనికి కారణం ఏంటో కానీ ఆయన అయితే కేజ్రీవాల్ గారి అరెస్ట్ని చీకటి రోజున ఖండించారు తప్ప కవిత గారికి అరెస్టు అది అక్రమమా అనే పదం ఆయన అయితే ఇంతవరకు ఉపయోగించలేదు. అంటే మనకి కిషన్ రెడ్డి గారు అంటాడు ఏంటంటే అందులో ఉంది కాబట్టే కవిత గారు అరెస్ట్ చేశారు కాబట్టి అనే విధంగా మన కిషన్ రెడ్డి గారు మాట్లాడే తప్ప ఆయన కాదు. ఇంకొక వైపు ఏంటంటే మీరు చెప్పినట్టుగా కవిత గారి కుటుంబం ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా 3 రోజులు కస్టడీ ఇచ్చిన సందర్భంగా కోర్టు మళ్ళీ మరో 3 రోజులు పొడిగించిన సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది చాలా స్పష్టమైన విషయాలు కొన్ని విషయాలు చెప్పారు. 100 కోట్ల రూపాయల్లో ఇన్వాల్వ్మెంటు ముందస్తుగా ముడుపులు ఇవ్వడం ఒక అంశం అయితే ఆవిడ ఫోన్లలో డేటా అనేది డిస్మాంటిల్ చేశారు, అంటే డేటా అనేది తీసేశారు, మేము అడిగితే దానికి క్వశ్చన్ చెప్పలేదు. తర్వాత మొన్న 15వ తారీఖున ఇక్కడ కవిత గారి ఇంటికి వచ్చి అక్కడ సోదాలు జరిపిన సందర్భంగా కొన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ శరణ్ అనే వ్యక్తి ఫోన్ కూడా ఉందంట. ఆ శరణ్ అనే వ్యక్తి ఫోను డేటా కొంత సంబంధించి అతని సమాచారం కోసం మేము నోటీసులు జారీ చేశాము, కానీ ఆ నోటీసులకు ఆయన నుంచి స్పందన రాలేదు. దాని మీద ఇప్పుడు మేము ఈడీలు సోదాలు జరుపుతుందన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకున్న సమాచారం. వంశీ గారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కవిత గారి భర్త అనిల్ గారి సిస్టర్ ఇంట్లో సోదాలు మాత్రం పూర్తి ముగిశాయి, ఇక్కడ మట్టి కొనసాగుతుంది. అయితే కవిత గారు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చినప్పుడు ఇదంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్, ఫ్యాబ్రికేటెడ్. తర్వాత అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మరి ఇప్పుడు 7 రోజులు కస్టడీలో క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగారు, మరి ఆ క్వశ్చన్స్ అన్ని దానికి అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పని కవిత గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక కొత్త అంశం మళ్ళీ రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి మనకి కేజ్రీవాల్ గారిని ఇచ్చారు. ఒకవైపు కవిత గారు, ఇంకోవైపు కేజ్రీవాల్ గారు కన్ఫ్రంటేషన్, ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటే క్వశ్చన్, మరి 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి, ఎలా ఇచ్చారు, మీరు ఏం చేశారు, ఈ 100 కోట్లు మీరు ఎలా ఇచ్చారు, సౌత్ గ్రూప్ నుంచి ఎలా వచ్చాయి, ఎక్కడ మీరు ఏం చేశారు. ఈ పాలసీ మేకింగ్లో ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే అసలు సౌత్ గ్రూప్కి ఎలా వచ్చింది. సో అభిషేక్ బోయిన్పల్లి కానీ వాళ్ళ అప్పుడు గోరంట్ల బుచ్చిబాబుకి వాళ్ళకి సంబంధించిన ఫోన్లో ఆ డేటా దొరికింది. అసలు పాలసీ బయటికి రాకుండా అప్రూవ్ చేయకుండా ఆ పాలసీకి సంబంధించిన సమాచారం ఎలా వచ్చింది. మరి హవాలా రూపంలో దినేష్ 20-30 కోట్ల రూపాయలు, 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు హవాలా రూపంలో మరి ఆ డబ్బులే ఇలా అంటే ఒకే క్వశ్చను ఇద్దరు సమాధానం, ఆ కన్ఫ్రంటేషన్కి ఇది అవుతాయి. అదే సమయంలో ఇవాళ కోర్టుకి ఇంకొక విషయం కూడా చెప్పారు వంశీ గారు. ఏంటంటే ఇప్పుడు సమీర్ మహేంద్ర ఎవరైతే ఇండో స్పిరిట్లో ఉన్నారో సమీర్ మహేంద్ర, వాస్తవంగా ఇండో స్పిరిట్ సమీర్ మహేంద్ర అయితే అందులో ఇప్పుడు మీకు తెలుసు ఇటుపక్క కవిత గారు అంటే బినామీ అరుణ్ రామచంద్ర పిళ్ళై 32.5%, అటుపక్క ప్రేమ్ రాహుల్ అని చెప్పి మాగుంట ఫ్యామిలీ 32.5%. ఇప్పుడు వాళ్ళకి 192 కోట్ల రూపాయల వరకు కూడా ఆ ప్రాఫిట్ వచ్చిందంట. ఆ డబ్బులు అంతా కూడా ఎటువెళ్ళాయి. అందుకని ఆ సమీర్ మహేంద్రని తీసుకొచ్చి కన్ఫ్రంటేషన్ కవిత గారికి, అందుకని ఇప్పుడు ఎక్స్టెన్షన్ మళ్ళీ 3 రోజులు అడిగారు కాబట్టి ఆ 3 రోజులు ప్రజెంట్ దీంట్లో మళ్ళీ ఆ క్వశ్చన్స్ దానికి అడగబోతున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ గారు సీఎంగా మరి ఇప్పుడు ఉండి ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు, ఆయన స్టిల్ సీఎంగా ఉన్నారు. అందుకని ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించారు. ఏంటంటే అర్జెంటుగా తనకి ఈ ఒకటి అరెస్ట్ అనేది అక్రమం అని ప్రకటించడంతో పాటు తను వెంటనే రిలీజ్ చేయాలి, అత్యవసరంగా ఆ కేసు వినాలి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళి విత్డ్రా చేసుకొని చేశారు. ఇప్పుడు కవిత గారేమో రౌజ్ అవెన్యూ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు. సో బెయిల్ పిటిషన్ కవిత గారు ఏంటంటే మనకి 26వ తారీఖు వరకు ఉంది కాబట్టి 26న బెయిల్ పిటిషన్ వినమని మన కవిత గారి తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే ఈడీ ఆ కవిత గారికి అప్పుడు బెయిల్ కూడా వ్యతిరేకిస్తోంది. కానీ అందుకని ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు బెయిల్ అత్యవసరంగా వినాలని చెప్పారు. మరి రేపు ఆదివారం కాబట్టి మరి సోమవారం మన హైకోర్టు ముందుకి మన కేజ్రీవాల్ గారు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. వంశీ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.